హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి శుక్రవారం కదండి. శుక్రవారం నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తున్నాను. మార్నింగ్ అంతా హడావిడిగా అయితే ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి. ఇక ఉదయం లంచ్ బాక్స్లో ఉన్నాయంటే ఇంకా ఆ రోజంతా ఇంకా హడావిడిగానే ఉంటుంది. పిల్లలు, హస్బెండ్ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళేదాకా మనకైతే ఇంకా పరిగెడుతూనే ఉండాలి కదా. నాకు కూడా సేమ్ అంతేనండి. ఇక ఫ్రైడే వచ్చిందంటే అసలు ఇంకా ఖాళీ ఉండదు. ఇక కిచెన్ అంతా కూడా నిన్న నైటే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇలా ఉదయం లేచేసరికి ఇంత క్లీన్గా ఉంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చూడడానికి. ఇకపోతే ఇక కొంచెం నాకు ఉదయాన్నే వేడి నీళ్ళు అయితే తాగుతానండి. అందుకోసమని వాటర్ అయితే పెట్టాను స్టవ్ పైన. అలాగే రైస్ కూడా హస్బెండ్కి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం అయితే ఫస్ట్ రైస్ అయితే పెడుతున్నానండి. రైస్ కడిగేసి ఇంక స్టవ్ మీద అయితే రైస్ అనేది పెట్టేశానండి. ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయి ఇక వాటర్ అయితే ఆపేయాలి. సో మార్నింగ్ ఇంకా ఇప్పుడు నేను 5:30 అయితే అవుతుందండి. ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసరికి మళ్ళీ కిచెన్ వదిలేసి నా పనికి నేను వెళ్ళేసరికి 10 అయితే అయిపోతుందండి. ఎందుకంటే 8 కల్లా పిల్లలు అలాగే హస్బెండ్ బయటకు వెళ్ళిపోతారు కదా. ఇక నేను అన్నీ సర్దుకొని మళ్ళీ నా పనులు నేను చేసుకొని సరికి నేను టిఫిన్ చేసి ఇక మిషన్ ఎక్కేసరికి అయితే 10:30, 11 ఈ టైం అయితే అయిపోతుందండి. నాకైతే డైలీ కూడా ఇలానే జరుగుతుంది. ఇక మా అత్తయ్యకి అలాగే మా వారికి కూడా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా వాళ్ళైతే మార్నింగ్ లేవగానే టీ అయితే తాగుతారండి. అందుకోసమని టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక రైస్ అయితే పెట్టాను కదా, రైస్ అయితేనే ఇక్కడ టీ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. టీలో కొంచెం అల్లం అయితే వేసుకుంటానండి. అల్లం వేసుకుంటే ఎందుకు టీ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. నాకు ఈరోజు లంచ్కి అయితే ఇక్కడ ఇలా ఆనపకాయ ఉంటుంది కదా, ఆనపకాయ ఫ్రై చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. అందుకని ఆనపకాయకి ఫీలప్ చేస్తున్నాను. కర్రీ అయితే మా వారు అయితే కొంచెం ఇష్టంగా తింటారండి. ఆనపకాయ ఫ్రై అయితే మళ్ళీ అది పచ్చడి కానీ కర్రీ కానీ అయితే అంత ఇష్టపడరు అదైనా. అందుకోసమని ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ కర్రీ ఇంక మా అబ్బాయి అయితే తింటాడో లేదో డౌటేనండి. వాడి కోసం అయితే మళ్ళీ ఇంకా ఎగ్ అది అడిగితే మళ్ళీ ఎగ్ కూడా బాయిల్ చేయాలి వాడికైతే. ప్రస్తుతానికైతే వాడు ఇంకా లేవలేదు కదా, ప్రస్తుతానికి అయితే ఇంకా తెలియదు వాడి గురించి ఏంటనేది. నార్మల్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక టీ కూడా అయిపోయిందండి. మా హస్బెండ్కి మా అత్తయ్యకి కూడా 2 గ్లాసెస్లో టీ అయితే పోస్తున్నాను. ఇక చారు అయితే పెడుతున్నానండి. చారు అయితే కంపల్సరీ ఉండవలసిందేనండి మా ఇంట్లో. ఈ రసం లేకపోతే అసలు వాళ్ళకి తినలేరు. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా రైస్ కూడా పొంగి అయితే వచ్చిందండి. ఈ లోపల మా అత్తయ్యకి అలాగే హస్బెండ్కి టీ అయితే ఇచ్చి వచ్చేద్దామనేసి వెళ్తున్నాను. వెళ్ళొచ్చేసరికి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. దాన్ని వాష్ చేయాలి. ఇంకా కర్రీ కోసం అయితే తాలింపు అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకుని అయితే వేస్తున్నాను. ఆనియన్ అలాగే పోపులు, ఎల్లుల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనపకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి. వేసి కొంచెం ఉప్పు చల్లేసి పైన మూత అయితే పెడితే అదే ఇంకా అలా మగ్గుతుంది కదా. అందుకోసమని చూడండి సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసి మూత పెట్టేసి ఉంచేస్తాను. ఇక ఇవన్నీ వచ్చేసరికి నేనైతే ఇవన్నీ ఇలా అవుతుంటాయి కదా, ఇంక వెళ్ళి నేను పూజ అయితే కొంచెం దేవుడి మూల అంతా కూడా సర్దుకోవడం, అలాంటి పువ్వులు పెట్టడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాను ఖాళీ టైంలో. దేవుడి గది కొంచెం సర్దుకొని వచ్చేసరికి చారు కూడా మరిపోయిందండి. చారు కూడా పోపు అనేది వేసాను. ఇక ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసమని పాలు కూడా మరిగించుకుంటున్నాను. పాలు అయితే పెట్టాను. పాలు పొంగొచ్చిన తర్వాత అందులో సేమియా కూడా వేస్తానండి.
ఈ 2 అయ్యేలోపు మళ్ళీ ఇంకా దేవుడి దగ్గర ఏదైనా పని ఉంటే చూసుకుంటూ మొత్తం దేవుడి అలంకారం అంతా కూడా అయిపోయిందండి. దేవుడి మాల ఈరోజు అమ్మవారు ఎందుకో నాకు చాలా బాగా అనిపిస్తున్నారు. చామంతి మాల కూడా నిన్న నైటే నేను కుట్టుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ మనం పిల్లలతో అంత హడావిడి అయిపోతుంది కదా, అందుకోసమని నైట్ అన్నీ చేసుకున్నాను. ఇక సామాన్లు కూడా నైట్ తోమేసుకున్నానండి. ఈరోజు ఎందుకో మట్టి ప్రమిదలో దీపం పెట్టుకోవాలనిపించింది, అందుకని నైట్ తోమేసుకున్నాను. అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత గడప పూజ కూడా చేశానండి. ఫ్రైడే కంపల్సరిగా గడప పూజ అయితే కంపల్సరిగా చేస్తానండి. ఎందుకంటే మిగతా టైంలో మనకి పిల్లలతో అంత టైం అవ్వదు కదా, అందుకోసమని ఫ్రైడే కంపల్సరిగా అయితే చేస్తాను. ఇక నైవేద్యం కూడా పాయసం రెడీ అయిపోయిందండి. పట్టుకొని వెళ్ళి పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాను. ఎందుకంటే ఇంక పిల్లలు కూడా లేస్తారండి, వాళ్ళు స్నానం అది మా హస్బెండ్ అయితే చూసుకుంటున్నారు. ఈ లోపు నా పూజ అంతా కూడా అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈరోజు నాకు. ఎందుకో మా అమ్మవారు అయితే చాలా కలగా అనిపిస్తున్నారు. అలా ఒక 10 నిమిషాలు అయితే చూస్తూ ఉండిపోయానండి. నాకు ఇంకెందుకో తెలీదు, ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్మవారికి అలంకరించి దీపం పెట్టేసరికి, కామాక్షి దీపం అయితే ప్రతి శుక్రవారం పెడుతూ ఉంటానండి. నాకు ఎందుకో చాలా బాగా అనిపించిందండి. అలా ఒక 10 నిమిషాలు అయితే అమ్మవారిని చూస్తూ అలా కూర్చొని ఉండిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. నేను వెళ్ళి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే పిల్లలు అయితే కాస్త రెడీ చేస్తారండి. నేను మా పూజ అయ్యేసరికి ఇక ఆయనకు కూడా లంచ్ టైం అవుతుంది కదా అనేసి బ్యాగ్ అయితే రెడీ చేసి ఆయన పంపించేశాను. ఎవ్రీడే ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ పెడతానండి పిల్లలకి. ఎలా మా హస్బెండ్కి కంపల్సరీగా ఒక ఫ్రూట్ అయితే ఏదో ఒక ఫ్రూట్ అనేది ఇస్తానండి. అందులో సీజనల్ ఫ్రూట్స్ అయితే అస్సలు ఇంక మిస్ చేయను. కంపల్సరీగా ఫ్రూట్ అనేది ఏదో ఒకటి పెడుతూ ఉండాలి పిల్లలకి. మా పిల్లలు అయితే ఫ్రూట్స్ కూడా బాగానే తింటారండి. కొందరు ఫ్రూట్స్ అవి తినరు చేయరు అంటారు, కానీ మా పిల్లల వరకు వచ్చేసరికి ఫ్రూట్స్ అయితే చాలా బాగా తింటారు. ఇక మా హస్బెండ్కి అయితే అయిపోయింది కదా లంచ్ బాక్స్ అనేది. ఇక మా హర్షకి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మా ఆయన వెళ్తానంటే ఇలా ఎదురైతే వచ్చానండి. మా హస్బెండ్కి ఇలా ఎదురు రావడం అంటే చాలా ఇష్టం. బయటికి వెళ్ళారంటే కంపల్సరీగా ఎదురన్నది ఎదురు రమ్మంటారండి, ఎదురిచ్చే పంపిస్తాను బయటికి. ఇక మా అబ్బాయి అయితే స్నానం కూడా చేసి రెడీ అయిపోయాడండి. వాడికి బెల్ట్ అయితే పెడుతున్నాను. ఈ లోపు టిఫిన్ పెట్టాను. వాడైతే చెప్పాను కదండి కర్రీ అంటే ఇష్టపడ్డానే, వాడికి నిజంగా నచ్చలేదు. ఇంకా ఏం చేస్తున్నాను అప్పటికప్పుడు డైలీ ఎగ్ అనేది బాయిల్ చేసి ఎగ్ ఇచ్చాను. మా అమ్మాయి కూడా స్నానం అయితే చేసిందండి. అబ్బాయి అయితే ఇక్కడ కిచెన్లో టిఫిన్ అయితే చేస్తున్నాడు. ఇంకా టిఫిన్ చేస్తున్నాడు కదా, నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాడికి కూడా ఒక ఫ్రూట్ అలాగే నాప్కిన్ అనేది పెట్టాను. ఇక కేక్ అయితే వాళ్ళ డాడీ నైట్ తీసుకొచ్చారండి, అదైతే ఇంకా బ్రేక్ టైంలో తింటాడు కదా అన్నట్టుగా పెట్టాను. ఇక్కడ అడుగుతున్నానండి, లంచ్ బాక్స్లో పెట్టేసానా బ్రేక్, స్కూల్లో తీసుకుంటావా అనేసి. తీసుకుంటానులే మమ్మీ, బ్యాగ్లో అయితే పెట్టేసే అన్నాడు, అందుకోసమని పెడుతున్నాను. ఇక వాడికి బుక్స్ అన్నీ కూడా సర్దేసి ఇంక వాడిని తీసుకొని వెళ్ళి ఆటో ఎక్కించేయాలండి. అంతేనండి, మార్నింగ్ నాకు వచ్చేసి ఎంత హడావిడిగా అయితే ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే. అలాగే నన్ను ఫాలో అవ్వండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.